వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఈరోజు గోంగూర పచ్చడి కోసం 2 కట్టల గోంగూర తెచ్చి ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి 4-5 సార్లు. ఇంకా పచ్చడి రెడీ చేసుకుందాం రండి. స్టవ్ పైన బాండలు పెట్టాను. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కాగింది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వచ్చేటట్టు ధనియాలండి, కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోవాలా. ఒక 1/2 స్పూన్ వచ్చేటట్టు జీలకర్ర, కొంచెం ఒక పించ్ మెంతులు, 1 స్పూను మినప్పప్పు. ఇవి వేగాయండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఒక 15 ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిర్చి వేగిపోయాయండి. ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాను. అదే ఆయిల్లో మనం గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, అది తీసి బాగా వాడి చేసుకోవాలండి. గోంగూర వాడిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఈ ఎండుమిరపకాయలన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టేస్తాను. అందులోనే మళ్ళీ వాడ్చుకున్నటువంటి ఇది కూడా వేసేసుకొని గోంగూర కూడా వేసేసి మిక్సీకి 1 రౌండ్ పట్టేస్తాను. ఇప్పుడు పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంతో పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసి వేయిస్తాను. ఇందులో 2 ఎండుమిర్చి చీల్చి పెట్టుకున్నాను, 5 తెల్లగడ్డలు వేయించి పెట్టుకున్నాను. పోపు బాగా వేగిందండి. దీన్ని తీసుకుపోయి ఈ పోపులో ఆయిల్ అంతా దీన్ని మనం ఆ పచ్చడిలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.